శుభోదయం అండి అందరికీ. వెల్కమ్ టు భువన క్రియేషన్స్ 2015. ఇవాళ మన ఛానల్లో నేను చూపించబోతున్నది క్యాబేజీ పచ్చడి అండి. క్యాబేజీతో పచ్చడి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇలా చూస్తున్నారు కదండి, ఇది పావు కేజీ ఉంటుంది క్యాబేజీ. పావు కేజీ క్యాబేజీ తీసుకున్నా అంటే మీరు ముక్కలు కట్ చేయకముందే, పీసెస్గా కట్ చేయకముందే కడిగి తీసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న దాంట్లో 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి, కొంచెం ఎల్లిపాయ, 3 స్పూన్ల కారం, 2.5 స్పూన్ల ఉప్పు, 2 చిన్న సైజు నిమ్మకాయలు తీసుకొని ఇలా పిండుకోవాలండి. 2 చిన్న సైజు నిమ్మకాయలు పిండుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. కొంచెం పసుపు, వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఆ ఉప్పు కారం అంతా క్యాబేజీ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలండి. తెలుసు కదా మనం తాలింపు చూడండి వేస్తున్నాము. తెలుసు కదా మనం తాలింపుకి యూజ్ చేస్తాం కదా, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు వేస్తున్నాము చూడండి. కొంచెం కరివేపాకు, స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఇంగువ, అలాగే కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. తాలింపు అనేది పూర్తిగా చల్లారాలి. ఇందాక తాలింపు పెట్టుకున్నాం కదండి, అది తాలింపు అనేది పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత ఇలా గిన్నెలో వేసుకొని కలుపుకోండి, మంచిగా కలిసేటట్టు కలుపుకోండి. అంతేనండి. 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది క్యాబేజీ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది, కరకరలాడుతూ. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.